అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నకిలీ నోట్ల మూట కలకలం రేపింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నకిలీ మూట దొరకడం, దీనికి అందరికి సంబంధించి నకిలీ డబ్బులు చలామణి కావడంతో పూర్తిగా పోలీసులు కన్నేశారు. వారిని చాకచక్యంగా పట్టుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేస్తున్న క్రమంలో వారు వాహనాన్ని వదిలి వెళ్లారు. వాహనాన్ని వదిలి వెళ్లిన నేపథ్యం పోలీసులకు అనుమానం. ఆ వాహనాన్ని తనిఖీ చేస్తుండగా 30 లక్షల రూపాయలు నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. ఆ నకిలీ నోట్లకు సంబంధించి పూర్తిగా ఆరా తీస్తుండగా తెలంగాణకు సంబంధించిన 6 వ్యక్తులు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి 6గురిని అయితే కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో నకిలీ నోట్ల మూట కలకలం రేపుతుందని చెప్పొచ్చు. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పోలీసుల తనిఖీల్లో భాగంగా వారిని పట్టుకున్నారు. బాన్స్వాడ పట్టణ కేంద్రంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా వాహనాన్ని వదిలి వెళ్ళిన సమయంలో కారును వదిలి వెళ్ళారు. కొద్ది దూరంలో పోలీసులు దాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు చాకచక్యంగా వెంటబడి ఆ 3 వ్యక్తులను పట్టుకున్నారు. రాజగోపాల్, కిరణ్ కుమార్ మరి రమేష్ గౌడ్లను అదుపులోకి తీసుకొని విచారించగా పూర్తిగా తీగలాగితే డొంక కదిలిన విధంగా తయారైంది. 30 లక్షల నకిలీ నోట్ల కరెన్సీ పట్టుకున్నారు. తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్ మరియు మహారాష్ట్రలకు చెందిన 8 మంది ముఠా సభ్యులుగా ఏర్పడి తెలంగాణకు చెందిన రాజగోపాల్, కర్ణాటకకు చెందిన హుస్సేన్ కీరాలు 2 నకిలీ నోట్లు తయారు చేసి చలామణికి చేస్తూ పట్టుబడ్డారు. రాజస్థాన్కు చెందిన కల్మేష్, సుభాష్, అదేవిధంగా ఉత్తరాఖండ్కు చెందిన రాధాకృష్ణ అలియాస్ భరద్వాజ్లు కూడా వీరు 3 కలిపి నకిలీ నోట్లు తయారు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కిరణ్ కుమార్, రమేష్ గౌడ్లను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా మహారాష్ట్రకు చెందిన అజయ్ ఈశ్వర్లు నకిలీ నోట్లు చలామణి చేస్తామని వీరు హైదరాబాద్లోని గౌలీగూడ సిటీసీకి సంబంధించి నకిలీ నోట్ల తయారీ అవసరమైన సామాగ్రిని వారు బోయిన్పల్లిలోని ఇలా అపార్ట్మెంట్లో పెయింట్ హౌస్ సంబంధించిన ఒక నెలకు 1 లక్ష రూపాయలు అద్దెకు తీసుకొని అక్కడ నకిలీ నోట్లు ముద్రిస్తున్నారని చెప్పి పోలీసులు పూర్తి స్థాయిలో తీగేలాగారు. దానికోసం 60 లక్షల విలువ చేసే 500 నోట్ల కరెన్సీ ప్రింట్ చేశారు. వాటిలో 3 లక్షల నకిలీ నోట్ల కరెన్సీ బిచ్కుందాకు చెందిన కిరణ్ కుమార్, బాన్స్వాడకు చెందిన రమేష్ గౌడ్లను చలామణి నిమిత్తం ఇవ్వడంతో చుట్టుపక్కల గ్రామాల్లో చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తంగా ఏదేమైనప్పటికీ నకిలీ నోట్లు చలామణి చేస్తూ అదుపులో 30 లక్షల కరెన్సీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుండి రాజగోపాల్ను, కిరణ్ కుమార్, రమేష్ గౌడ్లను తీసుకొచ్చి 3గురిని అరెస్ట్ అయితే చేశారు. బస్టాండ్ ప్రాంతంలో దింపేందుకు వెళ్తుండగా పట్టుకున్న కామారెడ్డి జిల్లా ఎస్పీలు పోలీసులని పేర్కొన్నారు. ఎందుకంటే ఎవరైతే నకిలీ నోట్ల మూట చలామణి చేస్తున్నారో వారి వద్ద నుండి అత్యంత సామాగ్రి ఉపయోగించి వారికి సంబంధించిన నకిలీ నోట్లు తయారు చేసేందుకు ఉన్న వస్తువులన్నింటి కూడా వారు గుర్తించారు. మొత్తంగా వారి వద్ద నుండి 56 లక్షల నకిలీ నోట్ల మూట పట్టుకున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి 500 విలువ ఏదైతే 500 నోట్లకు సంబంధించిన సామాగ్రిని వాటిని అన్నింటి కూడా పట్టుకున్నారు. దానికి సంబంధించి CPU, కంప్యూటర్, మానిటర్లు, వారిని నకిలీ నోట్లకు సంబంధించిన ప్రింటర్ వీటన్నింటినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిని అయితే అరెస్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాకు సంబంధించిన పోలీసులు అసలు కామారెడ్డి జిల్లా ఎస్పీ ఏమంటున్నారు, వాళ్ళని అదుపులో తీసుకోవడం ఎంత చాకచక్యంగా వ్యవహరించారు, వారి దగ్గర నుండి ఎలాంటి వస్తువులు రికవరీ చేశారని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ మాటల్లో విందాం. కామారెడ్డి జిల్లాలో కోఆర్డినేటెడ్ ఒక ఫేక్ కరెన్సీ ర్యాకెట్ మొత్తాన్ని బస్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న టీమ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేయడం, వాళ్ళు కౌంటర్ ఫిట్ చేసిన కరెన్సీ, ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ తయారు చేయడానికి వాడిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో గోయింగ్ టు డీటెయిల్స్ విత్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, మన వాళ్ళు బాన్స్వాడలో కొంతమంది ఈ ఫేక్ నోట్స్ డీల్ చేస్తున్నారు అన్న దాంతో దే హ్యావ్ సర్చ్డ్ దే స్టాప్డ్ వన్ కార్ అండ్ సర్చ్డ్, అండ్ అందులో 3 వ్యక్తులు కడపత్రి రాజగోపాలరావు, కొలవ కిరణ్ కుమార్ అండ్ రమేష్ గౌడ్
అది సెర్చ్ చేసినప్పుడు ఒక 30 lakh ఫేక్ నోట్స్ అన్నవి నేను మనకు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. సో వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక 8 persons వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన రాయచూర్ ఏరియాకి చెందిన హుసేన్ పీరా అనే వ్యక్తి ఈజ్ నౌ లివింగ్ ఇన్ బాంబే అతను. అండ్ ఉత్తరాఖండ్ పర్సన్ రామకృష్ణ అలియాస్ భరద్వాజ్, హీ ఈజ్ ఆల్సో కరెంట్లీ లివింగ్ ఇన్ బాంబే. అండ్ కమలేష్ అండ్ సుఖరామ్ అని వీళ్ళు రాజస్థాన్ అండ్ గుజరాత్ స్టేట్ బార్డర్స్ మధ్యలో ఉండే జిల్లాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ నకిలీ కరెన్సీ తయారు చేయాలి ఫర్ ఈజీ మనీ అండ్ ఫర్ చీటింగ్ ఇన్నసెంట్ పీపుల్. దే హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ ప్లాన్. సో ఈ మన జిల్లాకు సంబంధించి కిరణ్ కుమార్ అండ్ రమేష్ అండ్ మహారాష్ట్ర పర్సన్ ఒక అతను అజయ్ ఈశ్వర్, వీళ్ళు ఈ నకిలీ నోట్లని నిజమని చదవడానికి చేయడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ ఈ గౌలిగూడ సిపిసి ఏరియాలో ఈ మెటీరియల్ తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్, కలర్స్, పేపర్ కట్టర్ అవన్నీ పర్చేస్ చేసి బోయిన్పల్లిలో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పైన పెంట్ హౌస్లో చాలా రోజులు ఉండి ఒక 60 lakh వర్త్ 500 రూపీ నోట్స్ వీళ్ళు ఫేక్ నోట్స్ అనేది ప్రింట్ చేస్తారు. సో ముందు ఒక 3 lakh ఇచ్చుకుంటా సంబంధించిన వ్యక్తికి ఇచ్చి దే హ్యావ్ యూజ్డ్ ఈ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ యాజ్ జెన్యూన్. మళ్ళీ ఒక 30 lakh తీసుకుని వచ్చి ఈ పర్సన్కి ఇచ్చి ఈ రాజగోపాల్ రావు అనే వ్యక్తిని తిరిగి వీళ్ళు డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు పోలీసులకి దొరకడం జరిగింది. దీంతో పాటుగా మనం వీళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు హైదరాబాద్లో బోయిన్పల్లిలో తీసుకుని ఉన్న అపార్ట్మెంట్లో ఇంకా మిగిలిన నోట్లు ఉన్నాయని అండ్ అదర్ పర్సన్స్, అదర్ కాన్స్పిరేటర్స్ కూడా అక్కడ ఉన్నారని వాళ్ళు చెప్పడంతో మన పోలీస్ టీమ్ దే వెంట్ టు బోయిన్పల్లి. అండ్ అక్కడ మనకి ఈ హుసేన్ పీరా అండ్ రామకృష్ణ అలియాస్ భరద్వాజ్ అండ్ అజయ్ ఈజ్ నేటివ్ ఆఫ్ బాంబే, వీళ్ళ ముగ్గురిని కూడా అక్కడ మనం కస్టడీలో తీసుకున్నాము. అండ్ వాళ్ళ దగ్గర మనకి అగైన్ 26,90,000 రూపీస్ వర్త్ ఆఫ్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ మనం సీజ్ చేస్తాము. ఈ 26,90,000తో పాటుగా అదర్ మెటీరియల్ యూజ్ ప్రింటర్స్, కట్టర్స్, ఇంక్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ టు ఫోర్జ్ దీస్ నోట్స్ అవన్నీ కూడా మనం వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ 6 offenders అండ్ ఇంకా ఇద్దరు ఎవరైతే ఈ గుజరాత్, రాజస్థాన్కి సంబంధించి వాళ్ళు వాళ్ళు మనకు దొరకలేదు. వీళ్ళందరూ కూడా వాట్ దే హ్యావ్ డన్ ఇస్ వెరీ సీరియస్ క్రైమ్. ఎందుకంటే ఈ కౌంటర్ ఫీటింగ్ ఆర్ ఈ ఫోర్జింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ ఇది ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే విధంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది అమాయక ప్రజల్ని మోసం చేసే విధంగా ఉంటాయి. చాలా కష్టపడి పనిచేసిన వాళ్ళకు దొంగ నోట్లు ఇవ్వడం ఆర్ ఏదన్నా షాప్లో ఈ దొంగ నోట్లని చలామణి చేయడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అదేవిధంగా అమాయకులకి చాలా నష్టం జరుగుతుంది కష్టపడి పనిచేసే వాళ్ళకి. ఇది అకార్డింగ్లీ బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో 400 క్రైమ్ నెంబర్ 465/24 కింద మనం సెక్షన్స్ 178, 179, 180, 181, సెక్షన్ 2 రెడ్ 6 రెడ్ 61 రెడ్ 2 అండ్ సెక్షన్ 3 రెడ్ 5 ఆఫ్ బిఎన్ఎస్. అంటే ఒకటి కౌంటర్ ఫీటింగ్ కాయిన్స్ ఆర్ బ్యాంక్ నోట్స్, తర్వాత యూజింగ్ యాజ్ జెన్యూన్ దీస్ ఫోర్జ్డ్ ఆర్ కౌంటర్ ఫీటెడ్ నోట్స్, తర్వాత పొజెషన్ ఆఫ్, అంటే ఇది ఎంత సీరియస్ అఫెన్స్ గా పరిగణించబడుతుంది అంటే చట్టం కింద ఈవెన్ పొజెషన్ ఆఫ్ ఎ ఫేక్ నోట్ ఈస్ ఎ క్రైమ్. సో పొజెషన్ ఆఫ్ ఫోర్జ్డ్ ఆర్ కౌంటర్ ఫీటెడ్ నోట్స్ అండ్ మేకింగ్ ఆర్ పొజెషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ కౌంటర్ ఫీటింగ్, అంటే ఇలా కౌంటర్ ఫీట్ చేయడానికి వాడి ఇన్స్ట్రుమెంట్స్ పొజెస్ చేసినా కూడా ఇవన్నీ సీరియస్ అఫెన్సెస్ అండర్ బిఎన్ఎస్. వీటితో పాటుగా వీళ్ళందరికీ ఒక కాన్స్పిరసీ, ఒక కామన్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఆ సెక్షన్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది.
సో 8 అక్యూజ్డ్ ఉన్నారని అనుకుంటున్నాం. 6 మన కస్టడీలో ఉన్నారు. 2 ఆర్ అబ్స్కాండింగ్. మనం వాళ్ళని కూడా విల్ టేక్ దెమ్ ఇంటూ కస్టడీ సూన్. అండ్ వాళ్ళ కన్ఫెషన్ ప్రకారం మనకి ఇప్పుడు 56,90,000 విలువ గల నకిలీ నోట్లు వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ కంప్యూటర్ ఐటమ్స్ ఆర్ దేర్, CPU, మానిటర్ అండ్ cartridges, different types of ink they have used, paper bundles, paper cutters, color ribbons and a vehicle. అక్కడ offenders ఇది పని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడుతున్న వెహికల్, ఈ కాన్స్పిరసీ వీటన్నిటికి వాడిన మొబైల్ ఫోన్స్ ఒక 6 అన్ని సీజ్ చేయడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి మనకి ఒక 500 నోట్ మీద ఏమేమి సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి అన్నది RBI గైడ్ లైన్స్ ఆర్ వెరీ క్లియర్, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. దెర్ ఆర్ మల్టిపుల్ సెక్యూరిటీ ఫీచర్స్. ఈ బ్యాంక్స్లో వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు, మనం కూడా గుర్తుపడే. ఇన్ అడిషన్ టు దట్ మనకి చట్టంలో హై క్వాలిటీ ఎఫ్ఎస్సి ఉంటున్న 3 సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉంటే మనం UFA యాక్ట్లో పెట్టడం జరుగుతుంది. సో మనం ప్రిలిమినరీ BNS కింద రిజిస్టర్ చేసాము. ఇప్పుడు మనం ఫోరెన్సిక్ వాళ్ళకి, FSLకి, అదేవిధంగా బ్యాంక్ అథారిటీస్కి కూడా పంపిస్తాము. అంటే ఏ సెక్యూరిటీ ఫీచర్స్ క్యారీ అవుతున్నాయి ఫర్ దేర్ రిపోర్ట్ యాజ్ వెల్. Similarly, 2009 Master Circular of RBI regarding detection and impounding of counterfeit notes. So దానికి కూడా మనం కంప్లైంట్గా ఉండాలి. So it deals with how these notes after seizure and FSL examination, how they need to be handled. So going forward, we comply with all extant rules. ఈ కేసులో మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఇటువంటి ఇట్స్ వెరీ క్రిమినల్ యాక్ట్, వెరీ బ్యాడ్ థింగ్. సో చాలా ఇంట్రెస్ట్ తోటి గ్రావిటీని అర్థం చేసుకుని చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ అమౌంట్ అంతా మనకి డిటెక్ట్ కావడానికి, రికవర్ కావడానికి ఎఫర్ట్ పెట్టిన ఆఫీసర్స్ CCS ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, SHO బాన్స్వాడ అశోక్, పిట్లం SI రాజు, CCS SI ఉస్మాన్, రాజేశ్వర్ ASI, HC సురేందర్ అండ్ కిషన్ అండ్ PC గణపతి, రాజేందర్, Shravan and all other ranks of Banswada police also. I place my appreciation on record. So going forward, my absconding offenders kuda pattukoni inka further manaki clues or other issues are there, we will cover. It is specific information. మన దగ్గర కస్టడీలో ఉన్న వాళ్ళ మీద అయితే లేదు, వేరే ఇద్దరి మీద ఉండొచ్చు. వాళ్ళని కస్టడీలో తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది. బట్ ఇంకా వాళ్ళ పోలీస్ కస్టడీ తీసుకొని డీటెయిల్స్ ఆఫ్ ద కాన్స్పిరసీ అంటే వీటిని ఎలా చలామణి చేద్దాం అన్నట్టు ఒక మాట, డబ్బులు ఇస్తాము డబ్బులు అంటే అది క్లియర్ మోసం అలాంటిది. సో అంటే మీరు నాకు రూమ్ ఇస్తాను 10,000 అలాగా, ఆర్ వేరే ఏదన్నా బాంబే తీసుకెళ్దాం అనుకున్న వ్యక్తి ఉన్నాడు, వాళ్ళు ఎలా డిస్పోజ్ చేద్దాం అనుకున్నారు ఆ డీటెయిల్స్ నాట్ టేకెన్ ఇన్ కస్టడీ, వాళ్ళ దగ్గరికి టీం పంపించారు. అంటే మా దగ్గర లేదు. అంటే కొంతమంది కట్టి అమ్మడము లేదంటే వర్క్ జరుగుతున్న దాన్ని సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఒక అంటే ప్రిలిమినరీ మనకు తెలుస్తున్నది ఇందులో కొంతమందికి ఒక 2 సంవత్సరాలుగా వేరే విధంగా పరిచయాలు ఉన్నాయి. అంటే వీళ్ళకి ఫ్రెండ్స్ ద్వారా కలవడము అండ్ ఈజీ మనీ కోసము, కొంతసారి గుప్త నిధుల కోసం వెతుకుతుంటారు, ఈజీ మనీ. అలాగా వీళ్ళు పరిచయంతో ఈజీ మనీ ఎలా వస్తుంది అన్న దాంతో దే హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ ప్లాన్. సో A4 is A5 and A2 వీళ్ళిద్దరూ బాంబేలో ఉంటారు. మనకి వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే A6 and A7 ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో అంటే మనకి దొరకలేదు, దే ఆర్ ఇన్ దేర్ ఓన్ నేటివ్ ప్లేసెస్. వాళ్ళు ఈ ఎలాగ తయారు చేయాలి అని వాళ్ళకి ప్రయర్ నాలెడ్జ్ ఉంది. సో వీళ్ళకి పరిచయం ఉండబట్టి ఈ హైదరాబాద్లో పరిచయం ఉన్న ఈ A1 అండ్ A3 మనం ఇచ్చుకుందాక వాళ్ళ అక్వింటెన్స్ తోటి ఇలా మనకి ఈజీగా మనీ వచ్చే ఆపర్చునిటీ ఉంది, అలా నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఇది చేద్దాము అంటే వీళ్ళందరూ హైదరాబాద్లో
ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఒక పెంట్ హౌస్ తీసుకొని ఒక 20-25 డేస్ ఈ వర్క్ అంటే వాళ్ళని పిలుచుకుని వాళ్ళకి ఆ వర్క్ వస్తుంది కాబట్టి వాళ్ళని పిలుచుకుని ఇది చేసినట్టు ప్రిలిమినరీగా చెప్తున్నారు. బట్ ఇంకా వేరే కూడా ఉండొచ్చు, మనకి ఫర్దర్ ఎంక్వైరీ. కామారెడ్డి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర ముఠా ఏదైతే నకిలీ నోట్ల చలామణికి సంబంధించి ఆ ముఠాను సభ్యులను పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రాంతంలో చలామణికి తీసుకొచ్చిన 30 లక్షల కరెన్సీని అదుపులోకి తీసుకోవడం, పోలీసులు తీగలాగితే డొంక కదిల విధంగా పూర్తిగా అంతర్రాష్ట్ర ఏదైతే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అదేవిధంగా ఇతర రాజస్థాన్ ప్రాంతాల నుంచి ప్రజలకు డబ్బులు చలామణి చేసే దిశగా హైదరాబాద్లో పెయింటింగ్ దుకాణాన్ని నెలకు ₹1,00,000 చొప్పున అద్దెకు తీసుకొని అక్కడ ప్రింటింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. వారి దగ్గర నుండి 500 నోట్ల కరెన్సీకి సంబంధించిన 50 లక్షల విలువ గల సామాగ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి అంతటికి సంబంధించి ప్రింటరు, కంప్యూటరు, మానిటర్ వీటన్నింటి కూడా కామారెడ్డి జిల్లా పోలీసులు పూర్తిగా చాకచక్యంగా అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకొని సఫలమయ్యారనే చెప్పాలి. ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.